విశ్వాసం చిట్ట చివరి వారు ఈ సన్నిధానంలో ప్రభా మేమందరం కూర్చొని మిమ్మల్ని మాటలు వినడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి మీకు వేలాది వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా మీరు మాతో మాట్లాడి ప్రభా మా ఎన్నెంటూ ఉండి ప్రభా మీ ఊరగా నన్ను వాడుకుంటారని మీ కృపలో ప్రభావం ఉన్నప్పుడు మీరు మాకు ఉన్నట్టుగా ఈ ఆరాధన సమయం అంతయు ప్రభా సాతానులో ఎలాంటి ప్రీతి లేకుండా సమస్తము ఈ అగ్ని కంచె వేసి కాచి కాపాడుకోవచ్చు. మా తండ్రి పరిశుద్ధుడు నజరేయుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి ఆమోసు రాసిన గ్రంథం ఆమోసు 7వ అధ్యాయము ఆమోసు 7వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదువుకుందాం. 7 నుంచి 9 వరకు. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను. యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును. ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యెరోబాము ఇంటి వారి మీద పడుదును. ఒక్క నిమిషం ప్రార్థన. దేవా, చదవబడిన వాక్యం బట్టి మీకు వందనాలు ప్రభా. అందులోని అర్థాన్ని పరమార్థాన్ని మాకును ఇక్కడ చేరి ఉన్న ప్రతి బిడ్డను మీరు మాతో మాట్లాడుతూ ప్రభా దాంట్లో ఉన్న ప్రతి అర్థమును మా నిజ జీవితంలో మేము మలుచుకునేలాగా మీ కృపను మాకు దయచేయమని మా తండ్రి యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే, ఇప్పుడు మట్టపు గుండు. ఇక్కడ మట్టపు గుండు అంటే మీరేమర్థం అనుకుంటున్నారు? అంటే మీకు తెలిసిన మట్టపు గుండు అంటే బేల్దారి. మనం మన ఇంటి దగ్గర బేల్దారి అతను గోడ కట్టేటప్పుడు మట్టపు గుండు తీసుకొని దాంతో మొత్తం కొలతలు వేస్తాడు. అంటే మట్టపు గుండు యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఎక్కడ కూడా వంకర టింకర లేకుండా, ఏంటది, ఎక్కడ కూడా వంకర లేకుంటే గోడ సరిగా రాకపోయినా, ఒక ఇటుక మీద ఇంకొక ఇటుక సరిగ్గా కూర్చోకపోయినా, లేకుంటే ఒక్కొక్కసారి ఆ గోడ యొక్క లెవెల్
చెప్పకపోతే మట్టపు గుండు ఇలా క్రాస్గా పెట్టుకొని దాన్ని తూచి దాని యొక్క పరిమాణాన్ని చక్కబెడతాడు. ఇది మన నిత్య జీవితంలో, మరి మన జీవితంలో కూడా మట్టపు గుండును మనం వాడుతున్నామా? మన జీవితంలో కూడా మనము మట్టపు గుండును వాడుతున్నామా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మోషేను అనేక సార్లు చదువుకున్నారు. మీరు ప్రతి ఆదివారం లేదా మీరు చాలాసార్లు సంఘాలలో చెప్తుంటారు, ఎన్ని విధాలుగా ఎన్నిసార్లుగా చదువుకున్నారు. మళ్ళీ దేవుడు అంటే భక్త చేస్తుంది, మళ్ళీ చదువుకుంటారు, మళ్ళీ భక్త చేస్తారు. అంటే వాళ్ళ జీవితంలో ఏదైనా ఒక ఘనమైన చర్య జరిగినట్లు అయితే వాళ్ళని మెచ్చుకుంటారు, ఆ టయానికి అతన్ని మెచ్చుకుంటారు. ఏదైనా వాళ్ళకి కీడు జరిగినట్టయితే మీ దేవుడు మాకేం చేస్తాడు? అయ్యా నిన్ను నమ్ముకొని వచ్చాం, నిన్ను నమ్ముకొని వచ్చాం, మమ్మల్ని ఇన్ని కష్టాల్లో పెట్టేశావు అని చెప్పి అనేక మార్లు చదువుకున్నారు. అనేక మార్లు చదువుకున్నప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజల్లాగా దేవుణ్ణి వీడు చదువుకున్నట్టే ఆయన కూడా చదువుకుని ఉంటుంటే ఆ గోడ అక్కడితోనే తొలగిపోయేది. ఆ గోడ అక్కడితోనే ప్రతిసారి కూడా తనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకుల్లో ఉన్నా కూడా యెహోవా యందు మొరపెట్టేవాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మార్లు యెహోవా యందు, దేవుని యందు మొరపెట్టి నన్ను నమ్ముకుని వచ్చిన ఈ ప్రజలకి సమాధానపరచమని చెప్పి అడిగేవాడు. మరి మనము ఇక్కడ చెప్పినట్టుగాను మట్టపు గుండులాగా మన యొక్క నిజ జీవితంలో మనము ఉంటున్నామా? ఒక్క నిమిషము, అదే 7వ అధ్యాయంలో ఇక్కడ 7వ అధ్యాయంలో ఆమోసు నీకు కనబడుచున్న దేవుని అడుగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నాకు జనులకు ఇశ్రాయేలు మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేను ఇకను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును. అంటే మన నిజ జీవితంలో కూడా ప్రతి సందర్భంలో మనం డైలీ చేసే మన యొక్క నిజ జీవితంలో కూడా మనము మట్టపు గుండుని వేసి కొలుచుకుంటున్నామా అనేది నా ఉద్దేశం. అదేలా సార్ మనం మట్టపు గుండుని వేసి మనం మన జీవితాన్ని ఎలా కొలుచుకుంటామో? ఇదేమైనా కొలమానమా? నీటిని కొలిచేదానికి ఒక కొలమానం ఉంది, గాలిని కొలిచేదానికి ఇంకొక కొలమానం ఉంది. మరి మన జీవితాన్ని కొలిచేయడానికి మట్టపు గుండుతో మనం ఎలా కొలుచుకుంటామంటే, గోడ కట్టే మేస్త్రి మట్టపు గుండుతో గోడని కొలిచి సైడ్కు పోకుండా తన జీవితం ఆ గోడ సైడ్కి పోకుండా కొలిచినట్టు మన జీవితం కూడా పక్కకి తొలగకుండా మట్టపు గుండులాగా మనం కొలుచుకోవాలి. దానికి మనం ఏం చేయాలి? 2 కొరింథీ రాసిన పత్రిక 5:10. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డమైనను సరే, దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. చూసారా? ఇందాకే అనుకున్నా, మనం ఎలా సార్ మట్టపు గుండుతో మన జీవితాన్ని మనం ఎలా మలుచుకోవాలి? మట్టపు గుండుతో మన జీవితాన్ని మనం ఎలా మలుచుకోవాలి?
అని ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో ఒకసారి ఇదిగో ఇక్కడ చెప్పినట్టుగాను క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను. ఆయన న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షమై ఉండాలంట. మరి మనం ప్రత్యక్షమై ఉండాలి అని దేవుడు చెబుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి. అదేం సార్ జాగ్రత్తగా ఉండేది? ఇప్పుడు ఒక పాయింట్, ఎజ్రా 9 ఒక్కసారి ఎజ్రా 9 6-15 వరకు. ఇప్పుడు మా దేవుడు మా నేత్రములు వెలిగించి మా దాస్యములో మమ్మల్ని కొంచెము తెప్పరిగా చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మటుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. ఒక్క నిమిషం అక్కడ ఆగదు. మా ఎడల దయ చూపి ఉన్నాడు. సో ఎన్ని విధాలుగా దేవుడు వాళ్ళ ఎడల దయ చూపి ఉన్నాడంట. ఎక్కడి నుంచి ఉంది అది? అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి 8 నుంచి మా దాస్యంలో మమ్మల్ని కొంచెము తెప్పరిగా చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలముందు మమ్మల్ని స్థిరపరచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మటుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. మరి నీ ఎడల దేవుడు దయ చూపి ఉన్నప్పుడు మట్టుపుకుండు లాగా నీ యొక్క జీవితాన్ని మార్చుకునేదానికి అవకాశం దొరికిందా దొరకలేదా? అవకాశం అనేది దొరికిందా దొరకలేదా? చెప్పాలి. దొరికింది. అయితే మనము ఇలాగా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ముమ్మార్లు మన పరిశుద్ధ జీవితాన్ని మనము మలుచుకున్నట్టుకు అనేక వాళ్ళు మనకు అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే ఈరోజు ఈ 6వ మాసము చివరి దేవుని పరిశుద్ధ దినము నాడు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే, నా ప్రియ బిడ్డ, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి అంటే మట్టుపు గుండులాగా గోడని ఒక మేస్త్రి తన యొక్క గోడని చక్కగా ఎలా మారుస్తాడో నీ జీవితాన్ని కూడా నువ్వు అలా మార్చుకో. నీ జీవితాన్ని కూడా అలా మార్చుకో. ఇందాక మనం చదివినట్టు కొరింథీయులలో చదివాము 5:10 ప్రత్యక్ష పీఠము ఎదుట ఏమని చెప్పినాడు? 2 కొరింథీ 5:10 లాస్ట్ లో
పీఠం ఎదుట ప్రత్యక్షమై ఉండాలి. బైబిల్లో అనేక మంది ప్రవక్తులు వాళ్ళ నిత్య జీవితంలో కొన్నిసార్లు దేవుడు కార్యము జరిగించలేదనో, లేదా ప్రజలు వాళ్ళ మాట వినలేదనో అనేక మార్లు వాళ్ళు కూడా తొలగి మళ్ళీ ఈ ప్రత్యక్ష పీఠము ఎదుట తెలుసుకొని మళ్ళీ వచ్చి, అయ్యో నేను చేసింది తప్పు, నాకు ఇంకొక మార్గంలో రక్షణ లేదు, ఈయనే రక్షకుడు, ఈయనే సమస్తము అని చెప్పి మళ్ళీ మట్టపు కుండులాగా వాళ్ళ గోడని వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చక్కబెట్టుకున్నారు. ఇప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా మనలో అనేక మార్లు మాట్లాడతాడు. ఒక్క మాట, రోమా 1:19 రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎందుకనగా దేవుని గూర్చిన తెలియ సత్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచేదను. చూడండి, మనకు దేవునికి మధ్య విశదపరిచినది, విశదపరచబడనది చాలా ఉన్నాయి. మనకు దేవునికి మధ్య అవి ఏంటనేది పక్కన వాడి కంటే మనకంటే మన దేవుడికి ఎక్కువ తెలుసు. అవునా కాదంటారా? కదా. అయితే మరి విశదపరచబడని వాటిని గూర్చి దేవుడికి తెలిసినప్పుడు ఆయన ప్రత్యక్ష పీఠం ఎదుటను సాగిలపడడంలో తప్పేమైనా ఉందా? ఆయన ప్రత్యక్ష పీఠం ఎదుట సాగిలపడడంలో తప్పు ఏమీ లేదు. మరి ఎలా ప్రత్యక్ష పీఠం ఎదుట నేను సాగిలపడి దేవుని ఎదుట క్షమాపణ తీసుకోవాలి అంటే ఎలాగా? గుండునులు లాగా మనం సాగిలపడి ఆయన ఎదుట మనం మన యొక్క జీవితాన్ని నిప్పులు అంటే ఆయన్ని కనపరుచుకోవాలి. దేవుడు ఇంకొక మాట 2వ తిమోతి రాసిన పత్రిక 6:17 ఒక మాట అంటాడు. 2వ తిమోతి రాసిన పత్రిక 6:17. 2వ తిమోతి 6:17. తీతుకు 2వ తీతుకు రాసిన పత్రిక 2వ తిమోతి మొదటి తెస్సలోనిక 1:5. మొదటి తెస్సలోనిక 1:5. ఎలా అనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయంతోనూ మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారిమై ఉంటిమో ఎరుగుదుము. దాని తర్వాత వచ్చినాము. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మల్ని ప్రభువును పోలి నడుచుకునే వారైతే. చూడండి, దేవుడు తండ్రి అయిన
పౌలు గారి చేత రాపిస్తుంది చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవంతో మీకు వాక్యమును అంగీకరించి మమ్మల్ని ప్రభువును పోలి నడుచుకున్న వారమైతిరి. కాబట్టి ఇక్కడ మనము వాక్యాన్ని పోలి ఎలా నడుచుకుంటున్నాం? వాక్యాన్ని పోలి మనం ఎలా నడుచుకుంటున్నాం? వాక్యాన్ని పోలి మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనలో ఒక మార్గమును సరళం చేస్తాడు. ఏం చేస్తాడు? ఒక మార్గమును సరళం చేస్తాడు. ఎలా అనగా మనం నిత్యము మనం చేస్తున్న పనులు, మనం నిత్యం నడుస్తున్న మన క్రియలు కొన్ని దేవునికి అంగీకరించబడినట్టు వంటివి కాకుండా ఉంటాయి. మరి వాటి విషయమై మనం ఒప్పుదల పత్రంగా దేవుని యందు ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకుంటాం. దేవా, నా నిత్య జీవితంలో నేను చేసిన తప్పులు నేను క్షమించండి అని అనేక మార్లు మనం దేవుని ఎదుట వెళ్ళి సాగిలి పడతాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు పరచబడిన వారై ఉండుట వలన అనేక మందికి నువ్వు రక్షణకి మార్గముగా ఉంటావు అని అంటాడు. ఎలా అంటే, నువ్వు రక్షించబడితే కానీ ఇంకొకరికి స్వార్థ చెప్పలేవు. అవునా? మనం రక్షించబడితే కానీ ఇంకొకరికి స్వార్థ చెప్పలేము. మనకే రక్షణ లేనప్పుడు మనం ఇంకొకరికి స్వార్థ చెప్పినా కూడా అది జరగదు. ఎందుకంటే నువ్వు రక్షించబడి దేవుని రుచి చూచి తర్వాత ఈ దేవుడు ఇంత మన నిజ జీవితంలో ఇన్ని కార్యాలు చేస్తున్నాడని మనం చెప్పినప్పుడు ఆ రుచిని మనం చూసి ఇంకొకరికి చెప్తాం. ఇంట్లో ఏదైనా కూర వండినప్పుడు లేకుంటే ఇంకేదైనా చేసినప్పుడు కూర బాగుంది, ఈరోజు 2 ప్లేట్లు అయిపోతుంది అని అంటే ఆకలి లేకపోయినా కూడా లేచి వచ్చి కంచంలో అన్నీ వేసేసుకుని తినేస్తాం. మనం రుచి చూడాలి. మనం రుచి చూచి ఇంకొకరికి ఆ రుచి ఎలా ఉందో తెలియచేయాలి. దానికి ఇక్కడ మనము అలాంటి రుచిని మనం ఇంకొకరికి ఎలా తీసుకెళ్ళాలి? కీర్తన 112 కీర్తన 112 యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడదు. కీర్తన 112 అనేది మనము బాగా క్షుణ్ణంగా చదివితే 1 నుంచి 10 వాక్యాలు ఉంటాయి. ప్రసంగం అయిపోద్ది చెప్పాలంటే. అది లేకుంటే రెండు ఆదివారాల ప్రసంగాలు అయిపోతాయి. కీర్తన 112 మనం చక్కగా చదివి అర్థం చేసుకొని మనము రుచి చూచిన యేసుని ఇంకొకరికి తెలియజేయాలి అని మన మనసులో ఉన్నప్పుడు నువ్వు ముందు కీర్తన 112 చదివి ఉండాలి. కీర్తనకారుడు ఇక్కడ ఏమంటాడంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. మరి మనము మన వంశపు వారు దీవింపబడుచున్నామా? మనము మన వంశపు వారు దీవింపబడుతున్నామా? తర్వాత
7లో వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. మరి మనము స్థిరముగా ఉందా? దుర్వార్తని జడుస్తామా? కీర్తనకారుడు అంటారు, యెహోవాను రుచి చూచిన ఎడల, యెహోవాను రుచి చూచిన ఎడల మన నిత్య జీవితంలో అనేక సార్లు మనకు జరిగిన ప్రతి క్రియలను బట్టి మన సంతతి వారు కూడా అభివృద్ధి పొందుదురు. మరి అంత అభివృద్ధి పొంది మనం రుచి చూసిన వాళ్ళము ఎదుటి వారికి మనము సువార్తని ప్రకటిస్తున్నామా? అంటే సత్య సువార్త గురించి దేవుడు మాట్లాడినప్పుడు మనం చెప్తాను. మన ఇప్పుడు ఒక మాట, మనము దేవుని ఎదుట ఎలా ఉండాలి? ఒక చిన్న విషయము చెప్తాను. మన చిన్నప్పుడు మన దగ్గర ఒక ఎఫ్ఎం రేడియో ఉండేది, అంటే స్టేషన్ మార్చుకునే పాత టైప్ రేడియో. మా అమ్మగారి దగ్గర అయితే మా మామయ్య కొనిపించిన 400 రూపాయల ఫిలిప్పీన్స్ రేడియో ఇంత డబ్బా ఉండేది. అప్పుడు మా ఊరు మొత్తానికి అదే రేడియో, ఇంకేం లేదు. అందరు వార్తలు వినాలంటే మా ఇంటికి రావాలి. దాంట్లో మనం ఏం చేస్తామంటే మనము స్టేషన్ తిప్పుకుంటాం. న్యూస్ వచ్చే స్టేషన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి మనం తిప్పుకున్నప్పుడు కరెక్ట్గా ఆ ముళ్ళు మన వాచ్లో ముళ్ళులాగా ఆ పాయింట్ దగ్గరకు రాగానే టక్కని అందుకుంటుంది. కొంచెం ముందుకెళ్ళు, కొంచెం వెనక్కి అని చెప్పి దాన్ని సరి చేసి మన చెవుకి వినేదానికి వినుసొంపుగా ఉండేలాగా కరెక్ట్ స్టేషన్ని పెట్టుకుంటాం మనం. అవునా కాదా? ఎఫ్ఎం రేడియోలు అంటే ఈ పాత రేడియోల్లో. మరి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు మనం ఒక మాట అంటాం దేవునితో, దేవా నా అరికాలు మొదలుకొని, ఎక్కడి నుంచి? మన అరికాలు మొదలుకొని నెడి నెత్తి వరకు ముట్టుమయ్యా, శుభ్రపరచమయ్యా, నన్ను బలపరచమయ్యా అని చెప్తామే. అంటామా లేదా? మన ప్రార్థనలో మనం చేసే ప్రతిరోజు ప్రార్థనలో కాకపోయినా మనం చేసే వారంలో కనీసం ఒక ప్రతిరోజు ప్రార్థనలో 2 రోజులు కూడా ఆ మాట మాట్లాడతాం కదా. మరి నీ అధికారులు మొదలుకొని నిడినెత్తి వరకు దేవుడు నిన్ను శుభ్రపరచాలి. నువ్వు మాత్రం దేవుని విషయంలో ఇంకొకరికి స్వార్థ చెప్పే వాళ్ళలాగైతే ఉండవు. నీకు న్యూస్ కావాలనుకుంటే ఛానల్ మార్చినట్టు కరెక్ట్గా ఆ స్టేషన్ దగ్గర పెట్టుకొని హ్యాపీగా వినేస్తావు. మరి దేవుడు కూడా నిన్ను అరికాలు మొదలుకొని నెడినెత్తి వరకు నన్ను శుభ్రపరచమయ్యా, ముట్టమయ్యా, భద్రపరచమయ్యా అని అడుగుతున్నావే. మరి దేవుడు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్కడ ముళ్ళు పెట్టినా కూడా నువ్వు దేవుడి గురించి చెప్పాలి. మరి నువ్వు ఒక స్టేషనే కదా, అవునా కాదా? నువ్వు ఒక స్టేషన్. చంద్రబాబు నగర్ ఇది బీసీనా, బి బ్లాక్ లో నువ్వు ఒక స్టేషన్. మరి నీ స్టేషన్ దగ్గరకు వచ్చి వాళ్ళు దేవుని గురించి వినాలనుకున్నప్పుడు, ఇక్కడ దాకా వచ్చి నీ దేవుని గురించి వినాలనుకున్నప్పుడు నువ్వు చక్కగా వాళ్ళకి వినసొంపుగా దేవుని గురించి చెప్పే అంత డోడి అయ్యావా? ముందు నువ్వు తెలుసుకున్నావా? నువ్వు రుచి చూసావా? ముందు నువ్వు ఎరిగావా? మరి ఇవన్నీ జరగాలంటే అసలు నువ్వు త్రోవలో కరెక్ట్గా ఉన్నావా లేవా? ఆమోస్లో చెప్పినట్టుగానే గుండుపు నువ్వులాగా గోడ అక్కడే తప్పిపోయినట్టు నీ జీవితం కూడా అక్కడే తగ్గిపోయిందా? మరి అక్కడ కట్టుకుంటున్నావా? నువ్వు కట్టుకోవట్లేదు కదా. మరి అక్కడ కట్టుకోవట్లేదు కాబట్టి నువ్వు ఇక్కడ స్టేషన్లో పనిచేయట్లే. పాస్టర్ గారు చాలాసార్లు చెప్పారు, పక్కన స్థలం మనకు కావాలని ప్రార్థన చేయండి. నేను డైలీ మంచం దిగక ముందు మీకు అంతకుముందు కూడా చెప్పాను,
ఎంత నిద్రలో ఉన్నా మంచం దిగక ముందు లేడమే ప్రార్థన చేసుకుంటాను. అయితే ఆ ప్రార్థనలో ఈ స్థలం గురించి ప్రతిసారి ప్రస్తావిస్తాను నేను. ప్రతిసారి ఈ స్థలం కావాలా, సంఘం పెద్దది అవ్వాలా, స్థలం కావాలా, సంఘం పెద్దది కావాలా అంటే మనం బలంగా కోరుకోవట్లే. దేవుడు మనకి ఎందుకు అది ఏర్పరచలేకపోతున్నాడంటే, నువ్వు ఇక్కడ ఒక ఎఫ్ఎం స్టేషన్ లాగా నా గురించి నువ్వు ప్రకటించేంత తోడివో లేకుంటే అంత తెలుసుకున్న వాడివో కాకపోక ఉంటివని చెప్పేసి మనకు అది చేయలేకపోతున్నాడు అనుకుంటున్నాను నేను. ఏమండి, చాలామంది ఈ దేవుని ఎరగనోళ్ళు, దేవుని గురించి తెలియని వాళ్ళు వచ్చినప్పుడు మనం చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి. వాళ్ళు ఏ మూలను అడిగినా కూడా మనం చెప్పగలిగే స్టేజ్లో ఉండాలి. మరి అలా ఉండాలి అంటే మనం దేవుళ్ళలో ఉండాలి. మనం ఎప్పుడు దేవుళ్ళలో ఉంటామంటే ముందు ఆయన రుచి చూసి ఉండాలి. మనం రుచి చూసి ఉండాలి. ఆయన ఎప్పుడు రుచి చూస్తామంటే మనం త్రోవ తప్పకుండా ఉంటే. నీ జీవితంలో నీకు ఒక కార్యం జరగాలి అంటే, నువ్వు త్రోవ తప్పకుండా ఉండాలి. ఇది నిజం. నువ్వు త్రోవ తప్పిన నీ జీవితంలో నీ కార్యం జరగదు. మరి ఆ త్రోవ అనేది ఈరోజు దేవుడు ఆమోసు గ్రంథంలో చెప్తుంటాడు. గుండపు నూనెలాగా త్రోవ తప్పిపోతున్న వాడిని నేను ఇలాగ సరి చేస్తాను. నీ జీవితంలో కూడా నువ్వు సరి చేసుకో. నువ్వు సరి చేసినట్లయితే నీ జీవితంలో జరగవలసిన ఆ క్రియ జరుగుతుంది. ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే నువ్వు రుచి చూస్తావు. నువ్వు రుచి చూచినప్పుడే దేవునికి నిట్టారుగా ఏర్పరచబడిన ఒక ముళ్ళులాగా నిన్ను ఎక్కడికి వెళ్ళినా దాని అర్థం ఏంటంటే, నిన్ను ఎక్కడ మార్చినా, ఏ స్టేషన్ మార్చినా కూడా యెహోవా నిజమైన దేవుడు, దీని గురించే మాట్లాడతాం. ఇలాంటి సందర్భంలోనే పరిశుద్ధత గురించి కూడా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇవన్నీ జరగాలంటే మనలో ఏముండాలి? దేవుని మాటలు వింటూ పరిశుద్ధతను ఏర్పరచుకోవాలి. పరిశుద్ధతను ఏర్పరచుకోవాలి. కీర్తనకారుడు 107వ కీర్తన 1-5. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతుల నుండి ఆయన్ను విమోచించిన వారును తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురమేది వారికి దొరకకపోయెను. ఆకలి దొప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను అక్కడ వరకు. చూసారా? ఒకవేళ మనము నిజంగానే
దేవుని విషయంలో కొంచెం ఆలస్యమైన ఎడల ఇదిగో తూర్పు పడమర ఉత్తరము దక్షిణము నానా దేశములు అంటే సమస్తం చెప్పేశాడు దేవుడు. ఇక్కడ సమస్తము చెప్పేశాడు. మరి ఆకలి దప్పులతోనూ, తర్వాత త్రోవ తొలగిపోయి సొమ్మసిల్లిపోయి ఇలాంటి సందర్భాలు కొన్ని వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, మరి ఇంకనూ దేవుని గురించి విని అవును దేవుడు దయాళుడు, కరుణా సంపన్నుది, మంచి రుచి గలవాడు, మనకి ఆ సమస్తము సమకూరుస్తాడు అని తెలుసుకొని కూడా ఇంకా దేవుల్లో లేరు. మరి వాళ్ళకు జరగబోవు నష్టాల గురించి ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు వీళ్ళ నిజ జీవితంలో వీళ్ళు ఒక్కరోజు కూడా దేవుని గురించి మరొకరికి తెలియజేసే విషయంలో సాక్షులుగా లేరా? దేవుని గురించి మరొకరికి తెలియజేసే విషయంలో వీళ్ళు సాక్షులుగా లేరా? అంటే వీళ్ళకి ఇన్ని కష్టాలు వస్తున్నాయా? ఇన్ని ఇరుకులు, ఇబ్బందులు, బాధలు వస్తున్నాయా? మరి వాటిలో నుంచి వీళ్ళు ఎలా బయటికి రావాలి? ఎలా వీళ్ళు క్షమాపణను కోరుకోవాలి? మనం ఇందాక ఎజ్రా చదువుకున్నాము 9:6 క్షమాపణ నుంచి. ఒక్కసారి ఎజ్రా 9 చూడండి, నిజముగా మేము దాసులమైతే అయితే మా దేవుడైన నీవు మా దాస్యంలో మమ్మను విడవక. ఒకసారి 9 చదవమ్మా. 9 కాదు, ఒక్క నిమిషం. 6 నా దేవా నా దేవా సిగ్గుపడి భిన్నుడనే ఉన్నాను. ఒక్క నిమిషం. సిగ్గుపడి భిన్నుడనై ఉన్నాను. పెళ్లి చూపులకు వెళ్తే సిగ్గుపడతావు, లేదా ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు సిగ్గు ఫోబియా ఒకటి ఉంటుంది. మరి నువ్వు నీ నిత్య జీవితంలో నువ్వు చేస్తున్న ఆ క్రియలను బట్టి ఏనాడైనా సిగ్గుపడ్డావా? స్ట్రైట్గా మాట్లాడతా. నీ నిజ జీవితంలో నువ్వు చేసిన దేవునికి అపరాధమైన క్రియలను బట్టి నువ్వు సిగ్గుపడ్డావా? మరి నీకొచ్చే ఫలితం ఎటువంటిది? క్షమాపణ కొరకు మనం ముమ్మార్లు ప్రార్థన చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, క్షమాపణ కొరకు మనం ముమ్మార్లు ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే నువ్వు ఎన్నిసార్లు చేసినా కూడా వినే దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు ముమ్మార్లు
ప్రార్థన చేసినా కూడా వింటాడు. కానీ నువ్వు దేని గురించి క్షమాపణ చేస్తున్నావో, ఏ పాపము గురించి క్షమాపణ చేస్తున్నావో, ఆ పాపము చేయక ముందే ఆయన ముందు సాగిల పడితే నీకు వేరే మార్గంను చూపిస్తాడు, వేరే మార్గమును చూపిస్తాడు. 7 దాంట్లోనే 7 అప్పగింపబడుట చేత మిగులు సిగ్గునందిన వారమైతిమి. పదమూడు చదవమ్మ. 13 అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడు అయిన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలుగజేయుగా మేము మీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకుని ఎడల మేము నాశనమగు వరకు శేషమైనను లేకుండానట్లును తప్పించుకొనుటకు సాధనమైనను లేకుండానట్లు నీవు కోపపడుతువు కదా. చూసారా, ఆ 13లోనే అక్కడ ఒక మాట, అయితే మా దుష్క్రియలను బట్టి, మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే మా మీద ఉంచి. ఎంత ఉంచారంట? అదండి మన మీద ఆయనకున్న ప్రేమ. ఈ ఒక్క వాక్యమును బట్టి నేను పాపం చేసిన దేవుడు నా మీద శిక్ష మొత్తం చాలే, కొంచెమే చేస్తాడంట. అయితే నేను చేసుకోవచ్చు, కొంచెమే చేస్తాడు, సగం ఆయన భరిస్తాడు. కొంచెమే చేస్తాడు, సగం ఆయన భరిస్తాడు. పాప క్షమాపణ నువ్వు ముమ్మారు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి, ముమ్మారు ఆయన దగ్గరికి వెళ్ళి పాపం చేయి, ప్రార్థన చేయి. ఏమని చేస్తావు? నా పాపము, నా పాపము, నా పాపము, నా పాపము, నా దోషము, నా పాపము, నా దోషము. దానికంటే ముందే ఇందాకే చెప్పాను, ముందే నువ్వు సాగిలపడు. దానికి మంచి మార్గంలో నీకు తెలియజేస్తాడు. నువ్వు ముందే సాగిలపడితే నీకు మంచి మార్గమును చూపిస్తాడు. ఇప్పుడు ఇది పాపము, ఇది చెడ్డది, ఇది మంచిది కాదు అని తెలియడంలో తెలిసి తెలియని తప్పులు అనేవి సింపుల్గా ఉంటాయండి. ఎలా అంటారంటే, మీరు ఒక స్వీట్ షాప్కి వెళ్ళారు. మనం ఎప్పుడైనా స్వీట్ షాప్కి వెళ్తాం. స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు నోరు ఊరుతూ ఉంటుంది వాటన్నింటినీ చూసి. మన నెల్లూరు ఫేమస్ మలై కాజాని చూస్తే నోరు ఊరుతూ ఉంటుంది. మన పక్కన వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, మనకు కూడా తీసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, తయారు చేస్తున్నప్పుడు మనకు తెలియదు, సరే మంచోడే తయారు చేశాడు, కానీ వాడు ఎటువంటి పాపస్తుడో మనకు తెలియదు. తెలుసా? మనకి ఎవరికైనా తెలుసా?
వాడి చేతులు ఎటువంటివో మనకి తెలుసా? వాడి చేతుల మీద ఎన్ని పుండ్లు ఉన్నాయో మనకి తెలుసా? కానీ అది మనకు ఫ్రెష్గా ఇంత దూరం వచ్చినప్పుడు మన చేతిలో పెట్టినప్పుడు మాత్రం మన హ్యాపీగా దాన్ని మనకు నోటికి రుచికరంగా కనిపిస్తుంది, చూడ్డానికి ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. కానీ దాన్ని తయారు చేసిన వాడు గురించి మనకు తెలియదు. అతను చేతులు శుభ్రం చేసుకున్నాడో లేదో తెలియదు, అతని చేతులకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలియదు. కానీ మొత్తం రెడీ చేసి ఒక ముద్దలాగా, ఒక పెద్ద లడ్డు అనుకోండి, లడ్డులాగా చేసి తీసుకొచ్చి ఇంకొక చేతిలో కానీ పెడతాడు, అతను తీసుకొచ్చి మన ముందు పెడతాడు. మన పాపములు కూడా ఇలాగే ఉన్నాయి, మనం చేసే అపరాధములు కూడా ఇలాగే ఉన్నాయి. దేవుని గురించి మనము ఎంత ప్రయాసపడతామో మనకంటే రెండింతలుగా దేవుడు మన గురించి ప్రయాసపడతాడంట. తెలుసా? నా బిడ్డలు త్రోవ తొలగిపోతున్నారే, నా బిడ్డలు త్రోవ తొలగిపోతున్నారే అని చెప్పి మనం ఎంత ప్రయాసపడతామో మనకు రెండింతలు ఆయన ప్రయాసపడతాడు. అయినను మనలో ఎలాంటి చలనము ఉండదు. కార్యములు జరగాలి, మనలో మంచి కార్యములు జరగాలి. ఎక్కడి నుంచి జరుగుతాయి మంచి కార్యములు? మన నడవడికను బట్టే కదా, మన నడవడికను బట్టే కదా మనకు మంచి కార్యాలు ఎలా ఉంటాయని జరుగుతుంది. మనం ఎప్పుడైతే దేవుని విషయంలో త్రోవ తప్పినట్లుగా ఉండిపోతామో అక్కడ నుంచి మన పతనం మొదలవుతుంది. సాతానుడు మనల్ని లొంగ తీసుకునేదానికి అనేక విధమైన మార్గములు ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. వాటి గుండా మనము పోకుండా వాటి నుంచి, ఆ త్రోవ నుంచి మనం బయటకు వచ్చి దేవుని నిజమైన మార్గంలో నడవాలి. ప్రతి ఒక్కరూ కూడా మనకందరికీ హీలింగ్ ఉంది, మనందరికీ హీలింగ్ ఉంది. దాంతోపాటు లయర్ కూడా ఉన్నాడు మన దగ్గర. అవునంటారా కాదంటారా? లయర్ కూడా ఉన్నాడా? ఒకవేళ లయర్ లేకుండా ఉండుంటే, లయర్ ఉన్నాడు, మనందరితో పాటు ఉన్నాడు లయర్. హీలింగ్ తక్కువ, లయర్ ఎక్కువ. హీలింగ్ తక్కువ, లయర్ ఎక్కువ. ఎందుకంటే మన లయర్ని ఎక్కువ నమ్ముతాం. త్రోవ తప్పాలి కదా, త్రోవ తప్పి పరిగెత్తుకుని మళ్ళీ యేసయ్య దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసి క్షమాపణ అడిగి ముమ్మార్లు అడిగి రుచి చూసిన వాడు, ఆయన్ని ఎరిగిన వాడు. ఆ రుచి చూడాలి అంటే మనం త్రోవ తప్పక ముందే ఆయన ఎదుటి సాగిల పెడితే ఆయన్ని మనం రుచి చూసినట్టే. ఎప్పుడైతే ఆయన్ని మనం రుచి చూస్తామో మనం ఇంకొకరికి ఎలా ఉంటామో, ఒక మంచి దేవుని యొక్క వాక్య పరిచర్యలో మంచి వారమై ఉంటాము. అంటే మనల్ని ఎవరైనా సరే దేవుని గురించి మనల్ని అడిగినప్పుడు, దేవుడు మీ దేవుడు మీ దేవుడు మీ దేవుడు అని మనల్ని అడిగినప్పుడు 1% అయినా, ఈవెన్ 1% అయినా మనం చెప్పగలిగే స్థాయికి రావాలి. అప్పుడే దేవుడు మనం అడిగిన అది కూడా మనకి ఇస్తాడు. సంఘం మొత్తం గురించి మాట్లాడుతున్నాం. మనమందరము దేవుని రుచి చూచిన వారమై ఉండాలి. మనమందరము దేవుని రుచి చూచిన వాళ్ళే చెప్పేవాళ్ళయ్యా. దేవుని రుచి చూడకపోతే మేము సంఘానికి ఎందుకు వస్తామో, బైబుల్ ఎందుకు పట్టుకుంటామో, ఆదివారాల ఆరాధనలకు ఎందుకు వస్తామో, అయిపోగానే పోయి బిర్యానీ చేసుకుని ఎందుకు తింటాము, పండగలు ఎందుకు చేసుకుంటాము, మరి క్రిస్మస్ కానీ ఈస్టర్ కానీ గుడ్ ఫ్రైడే ఆరాధన ఎందుకు చేసుకుంటాం? మరి చెప్పుకొచ్చాను నువ్వు ఇవన్నీ చేయకపోతే మేము మరి అన్నీ నిజమే. మరి అంతగా రుచి చూసిన దానివి అయితే, అంతగా రుచి చూసిన వాడివి అయితే ఏది మరి ప్రతిఫలం? నీ నిజ జీవితంలో ఏది మరి ప్రతిఫలం? లేదే. నేను పరిశుద్ధాత్మ గ్రంథములో
ఒక సంఘం గురించో ఒక వ్యక్తి గురించో నేను మాట్లాడట్లేదు. నేను ఒక మానవుడు తన నిజ జీవితంలో యేసయ్యను థియాలజికల్ అంటారు, దీన్ని థియాలజికల్. ఒక వ్యక్తి యేసయ్యను రుచి మరగడానికి కావలసిన టీ తయారు చేయాలంటే టీ పొడి కావాలి, అల్లం టీ తయారు చేయాలంటే అల్లము కావాలి, టీ పొడి కావాలి, చక్కెర కావాలి, పాలు కావాలి, నీళ్లు కావాలి. ఒక వ్యక్తి యేసయ్యను రుచి మరగడానికి ఏమేమి కావాలనే దాని గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ఏ సందర్భంలో యేసయ్యను రుచి మరుగుతావంటే నువ్వు త్రోవ తప్పకుండా ఉన్నప్పుడు, నువ్వు త్రోవ తప్పకుండా ఉన్నప్పుడు. ఇబ్బందిగా ఫీల్ అవ్వకపోతే మనమందరం ఒక్క సెకండ్ లేసి నుంచున్నాం. ఇబ్బందిగా ఫీల్ అవ్వకపోతే, ఇబ్బందిగా ఉన్నవాళ్ళు కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. ఇబ్బందిగా ఫీల్ అవ్వకపోతే బయట ఉన్నోళ్ళు కూడా లోపలికి వచ్చేయాలి, బయట ఉన్నోళ్ళు కూడా లోపలికి వచ్చేయాలి. ఈరోజు దేవుడు నాతో మాస్టర్ గారు ఏమన్నారంటే, 11:30 అయినట్టుంది మాస్టర్ గారు, వాక్యం తీసుకుంటామని అడిగింది 11:30 అయింది, సుమారు రాత్రి 11:30 అయింది. వాక్యం తీసుకుంటావా అని అడిగారు. నేను ఒక 2 సెకండ్లు 3 సెకండ్లు తీసేసుకుంటానులే అనేసాను. తర్వాత మేము ఫ్యామిలీ ప్రార్థన పెట్టుకొని ఇద్దరం ప్రార్థన చేసుకున్నాము. అమ్మాయి లోపలికి వెళ్ళిపోయింది. నేను కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన చేసుకొని నేను వాక్యానికి వెళ్ళినప్పుడు, డోంట్ టీచ్ ఇన్ బైబిల్ హిస్టరీస్. దేవుని యొక్క బైబిల్లో ఉన్న గ్రంథాలలో ఉన్న వాళ్ళ గురించి ఎక్కువ టీచ్ చేయకు. వాళ్ళలో హీలింగ్ గురించి టీచ్ చేయి, వాళ్ళలో లయర్ ఉన్నాడు దాని గురించి టీచ్ చేయి అని చెప్పి దేవుడు నాతో మాట్లాడటము. నా వాక్య పరిచర్య అనేది మీకు తెలుసు, నేను అనేది. కానీ దేవుడు ఈరోజు కేవలము కొన్ని విషయాల గురించి మాట్లాడాలి అని చెప్పాడు. సింపుల్ థింగ్ ఈస్ ద డెవిల్ ఈజ్ ఎ లయర్. చెప్పండి, ద డెవిల్ ఈజ్ ఎ లయర్, ద లార్డ్ ఈజ్ మై హీలర్. ద డెవిల్ ఈజ్ ఎ లయర్, ద లార్డ్ ఈజ్ మై హీలర్. ఒక్కసారి గట్టిగా, ద డెవిల్ ఈజ్ ఎ లయర్, ద డెవిల్ ఈజ్ ఎ లయర్, ద లార్డ్ ఈజ్ మై హీలర్, ద లార్డ్ ఈజ్ మై హీలర్. హల్లెలూయా. కూర్చోండి. ద లయర్ మనల్ని ఎప్పుడు కూడా వెంటనే ఉంటాడు. అంతకంటే ముందు మనము హీలర్ని మన దగ్గర ఉంచుకోవాలి. హీలర్ మనల్ని హీల్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు పరిశుద్ధపరుస్తూనే ఉంటాడండి దేవుడు. ప్రతి సందర్భంలోనూ ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం మళ్ళీ మనం మంచం ఎక్కేంత వరకు మనం చేసే అనుదిన కార్యంలో, మనం చేసే ప్రతి ఒక్క కార్యంలో దేవుడు మనల్ని హీల్ చేస్తూనే ఉంటాడు. కానీ ద లయర్, ద డెవిల్ మనను లయర్ అనే మాటలోకి మారుస్తూనే ఉంటాడు. అందుకని దేవుడు ఒక మాట ముగించేస్తాడు. దేవుడు ఒక మాట చెప్తాడు, ముందు నువ్వు గుండు నూలులాగా నీ నిజ జీవితంలో సక్రమంగా, నిజాయితీగా, నిట్టు నిలువున, నిఠారుగా, వంకర టింకర లేకుండా జాగ్రత్తగా ఉన్నావా? అలా లేని ఎడల గుండు నూలులాగా తను దాన్ని బేస్ చేసుకొని ఎలాగ చక్కదిద్దుకుంటాడో, తను చేసిన పనిని ఎలా చక్కదిద్దుకుంటాడో నీ నిజ జీవితాన్ని కూడా నువ్వు చక్కదిద్దుకో. నీ నిజ జీవితాన్ని కూడా నువ్వు చక్కదిద్దుకో. ఎప్పుడైతే నువ్వు చక్కదిద్దుకుంటావో దేవుని రుచి చూస్తావు.
ఎప్పుడైతే చక్కదిద్దుకుంటావో నువ్వు దేవుడిని రుచి చూస్తావు. ఎప్పుడైతే నువ్వు దేవుడిని రుచి చూస్తావో అప్పుడే నువ్వు ఇంకొకరికి మాదిరిగా నిలుస్తావు. ఎలా అంటే దేవుని వాక్య పరిచర్యలో, దేవుని యొక్క వాక్య పరిచర్యలో ఎలా ఉండాలంటే మనము అరికాలం మొదలు ప్రార్థనలు అడుగుతాం కదా, దేవా నన్ను అరికాలం మొదలుకొని నెడినెత్తి వరకు పట్టుకొని హీల్ చేయవయ్యా. అప్పుడు దేవుడు కూడా ఒక క్వశ్చన్ వేస్తాడు, సమాధానం చేద్దామా అందరము? నా విషయంలో నేను మాత్రం నీకు అరికాలం మొదలుకొని నెడినెత్తి వరకు హీల్ చేయాలి, పరిశుద్ధపరచాలి. మరి నువ్వు ఇతరుల గురించి, అన్యుల గురించి నా విషయంలో అరికాలం మొదలుకొని నెడినెత్తి వరకు నిన్ను ఎక్కడ అడిగినా కూడా నా గురించి చెప్పగలుగుతున్నావా, నా గురించి మాట్లాడగలుగుతున్నావా, నా గురించి వాక్య పరిచయం చేయబోతున్నావా, బోధించబోతున్నావా? అది మాత్రం నువ్వు చేయట్లే, అది మాత్రం మనము చేయట్లా. దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా అరికాలం మొదలుకొని నెడినెత్తి వరకు అయ్యా పాపో కాపాడు, అలా ఉండకూడదు. మనం అడిగాము, దేవుడు మనల్ని హీల్ చేస్తాడు. అలాగనే దేవుని విషయంలో నువ్వు కూడా మాదిరిగా ఉండాలా, దేవుని విషయంలో నువ్వు కూడా మాదిరిగా ఉండాలా. జరిగించేవాడు ఆయనండి, మనమెంత జరిగించేవాడు ఆయన. మనం అడుగు ముందుకు వేయాలి, మనము అడుగు ముందుకు వేయాలి. క్షమాపణ, ఇందాక చెప్పినట్టు క్షమాపణలో అదే ఎజ్రాలో మాట్లాడినట్టు నా దేవా నా దేవా అని ఆయన ఎదుట మనం సాగిలపడి అడగాల, ఆయన ఎదుట మనము సాగిలపడి అడగాల క్షమాపణను. ఎప్పుడైతే మనం సాగిలపడి క్షమాపణ అడుగుతామో మనల్ని అరికాలు మొదలుకొని నెడినెత్తి వరకు హీల్ చేసి ఆయనకు మాదిరిగా ఉంచుకుంటాడు. ఎప్పుడైతే ఆయనకు మాదిరిగా ఉంచుకున్నాడో మనం రుచి చూచిన వాళ్ళం అవుతామో. మనం రుచి చూచిన వాళ్ళగా ఉన్నప్పుడే ఇంకొకరికి దేవుని గురించి సత్య సువార్తను ప్రకటించగలుగుతాము. ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలని, దేవుడు ఈరోజు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి చెప్పుకొచ్చిన ఈ మాటలు ఆయన ద్వారానే మనతో మాట్లాడిస్తున్నాడని నేను నమ్ముచు మరొక్కసారి ఆమోసు గ్రంథంలో మనం చదివి, ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 7వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7, 9, 7, 8, 9. కనపడుచున్నది ఏమని నన్ను అడుగగా నాకు మట్టపు గుండె కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండె వేయబోతున్నాను, నేను ఇకను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠ స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యెరోబా ఇంటి వారి మీద పడుదును. ప్రార్థన చేసి, దయగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, ఇంతవరకు మీ కృపలో దివ ప్రభా మీ పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వాక్యములను మీరు మా ద్వారా మాట్లాడించిన విధానములను బట్టి మీకు వందనాలు. ఇది మీరు మాతో మాట్లాడిన మాటలని మేము నమ్ముచు, ఎందుకంటే ప్రభా నీ దర్శన రీతిగా మీరే మాట్లాడుచున్నారని మేము నమ్ముచు. ఎలాగో మా నిజ జీవితాన్ని మేము మలుచుకోవాలి, ఎలాగో మేము ఉండాలి,
నీ విషయమై మేము ఇతరుల కొరకు ఎలాగో అరికాలు మొదలుకొని నెత్తి వరకు మేము ఎలా ఉండాలి, ఎలా రుచి చూడాలి, రుచి చూచిన వారమై నిన్ను ఎరిగిన వారమై తప్పుదోవ పడుతున్నామేమో, మాలో లయనే ఉంటున్నాడు, హీలింగ్ ఉండట్లేదు దేవా. అలా కాకుండా నీ మేము చేస్తున్న ఈ క్రియల్లో మీ కృపా కనికరము దయ క్షమాపణ గుణమును ఎల్లప్పుడూ మాకు కలుగజేస్తూ మా నిజ జీవితంలో కూడా ప్రభా మేము అరికాలు మొదలుకొని నెత్తి వరకు నీ సత్య సువార్త కొరకై మేము ఉండుటకు అదే మాదిరిగా గుండులాగున త్రోవ తప్పిపోయిన వారిని మేము ఎలా సరి చేసుకోవాలా మా జీవితాన్ని అనేది మాతో మాట్లాడాం. రుచి చూచిన వారికి ఆ రుచి గురించే తెలుసు తండ్రి. తెలియని వారికి చెప్పేటప్పుడు కూడా ఇంకొక మారు మేము రుచి చూచినట్టు వాళ్ళని అవుతాము. అలాగా మిమ్మల్ని మేము ముమ్మారు రుచి చూస్తున్నామని మేము ఎరుగుచున్నాం. కాపాడు తండ్రి, క్షమించు దేవా. ఎందుకంటే ఈ లోకంలో సాధనుడు ఎల్లప్పుడూ మాకు వెన్నంటుండి ఇదే యేసయ్య మార్గం అని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నాడు దేవా. క్షమించవా, కనికరించవా. ఒక్కసారి దేవా, ఒక్కసారి నీ సన్నిధిలో ప్రభువా దయచేయవా. ఎన్నిసార్లు నీ ఎదురు మేము సాగిలు పడ్డాం తండ్రి, ఎన్నిసార్లు మేము సాగిలు పడ్డాం దేవా, లెక్కలేదు తండ్రి. అనేక మార్లు సాగిలు పడ్డాం. కానీ నిన్ను రుచి చూచిన వారిపై సాగిలు పడలేదు దేవా. నిన్ను రుచి చూచిన వారిపై సాగిలు పడలే. క్షమించవా, ఈ ఒక్కసారికి క్షమించవా. ఇదిగో నీ వాక్యంలో ఉన్న ఆ మూలంను పట్టుకొని మాట్లాడుతున్నాం దేవా. మా త్రోవని కుండుకున్నలాగా తప్పిపోయినాము. ఇదిగో ఈరోజు ఆమోస్ గ్రంథంలో చెప్పిన మాటను బట్టి మా యొక్క జీవితాన్ని మేము సరి చేసుకుంటున్నాం తండ్రి. గోడ సరి చూసినట్టుగా, ఆ యొక్క గోడ సరి చేయబడినట్లుగా మా జీవితం కూడా సరి చేయబడుతుందని మేము నమ్ముచున్నాం తండ్రి. క్షమించవా దేవా. ఇదిగో 6వ మాసం తండ్రి, చిట్ట చివరి ఆదివారం నీ సన్నిధానంలో కూర్చొని ప్రభువా మాట్లాడుచున్నాం దేవా, ప్రార్థన చేస్తున్నాం దేవా. మమ్మల్ని హీల్ చేయవా తండ్రి. మరెన్నడూ ప్రభువా మా నిజ జీవితంలో ఇలాంటి తప్పుడు చర్యలు జరగకుండా, తప్పుదోవ పట్టకుండా ప్రభా మేము ఎల్లప్పుడూ నీ సత్య సువార్తలో ఉండులాగున మా అరికాల నుంచి నెత్తి వరకు మేము అనేక మార్లు అడిగాం తండ్రి. మా యొక్క ప్రార్థనలో మేము అనేక మార్లు అడిగాం. కానీ ఈరోజు నీ సన్నిధానంలో నుంచి మాట్లాడుచున్నాం దేవా, అడుగుచున్నాం దేవా, ప్రాధేయపడుచున్నాం దేవా. కనికరించు దేవా. ఈరోజు అడుగుచున్నాం తండ్రి, మా అరికాలు మొదలుకొని నెత్తి వరకు ప్రభువా మమ్మల్ని హీల్ చేయమని అడుగుచున్నాం తండ్రి. మమ్మల్ని హీల్ చేయమని అడుగుచున్నాం తండ్రి. హీల్ చేయవా ప్రభువా. లయర్ తండ్రి, లయర్ మమ్మల్ని అనేక మార్లు తప్పుదోవ పట్టిస్తాడు. కానీ మీరు ఒక్కసారి హీల్ చేస్తే ప్రభువా మేము తప్పుదోవ పట్టంతేవా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటండి. చెప్పబడిన వాక్యములను బట్టి మనమందరము ఆయన ఎదుర క్షమాపణ కోరుచామని అడుగుతూ మరొక్కసారి తండ్రి యొక్క దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు మనందరినీ ఆయన కాలు మొదలుకొని నెత్తి వరకు ఏం చేస్తారని ఇచ్చిన ఈ యొక్క వాక్యమును బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి పరిశుద్ధుడు నజరేయుడు యేసు
క్రీస్తు నామములో